మార్కాపురం నియోజకవర్గంలో కూడా అన్నా రాంబాబు గారు తన కుమారుడు కృష్ణ చైతన్యాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో టార్గెట్ గా కూడా ఆయన బరిలో దింపేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం వద్ద కూడా కృష్ణ చైతన్యకు సంబంధించినటువంటి బయోడేటా, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా పొలిటికల్ గా కూడా ఆయన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అన్నా రాంబాబు ఫాలో అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. గిద్దలూరు ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ 80,000కు పైగా మెజార్టీ సాధించిన మగాడు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు. 2019 ఎన్నికల్లో కూడా అన్నా రాంబాబుకి అక్కడ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ ఆశించారు. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఎక్కువ మెజార్టీ సాధించినటువంటి వ్యక్తి కావటం తోటి కూడా వైసీపీ కేబినెట్ లో మంచి రోజులు వస్తాయని అందరూ భావించినా కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఆయనకు మొండి చేయి చూపించడం జరిగింది. తదనంతరం ఎన్నికలు ఒక 5-6 నెలల ముందే ఆయన రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం కూడా అప్పట్లో పెను సంచలనం అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నా రాంబాబుని పిలిపించుకుని ఆయనతోటి కూడా మాట్లాడటంతో ఆయనకి మార్కాపురం టికెట్ కేటాయించడంతో కూడా ఆయన మార్కాపురంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పోయినా కూడా అది సక్సెస్ కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే 2024 ఎన్నికలు ఓటమి తర్వాత కూడా మార్కాపురంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను అంటగడుతూ కూడా అన్నా రాంబాబు గారు, కృష్ణ చైతన్య దాదాపుగా కార్యకర్తలకు అండగా ఉంటూ కొన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు గమనించినట్లయితే కొంతమంది లైక్ సంతనూతలపాడు, కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళ ప్రజలకు అందుబాటులో లేని సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే వాళ్ళు స్థానికంగా నివాసం ఉంటూ వైసీపీ క్యాడర్ను కూడా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా తగ్గి ఉంటూ కూడా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో రాబోయే ఎన్నికలను వాళ్ళకి సమాయత్తం చేసుకుంటూ కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్గా కూడా కృష్ణ చైతన్యాన్ని రంగంలోకి దించేందుకు కూడా అన్నా రాంబాబు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కృష్ణ చైతన్యానికి దాదాపుగా ఒంగోలు వైసీపీ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ సీనియర్ లీడర్లందరితో కూడా పరిచయాలు ఉంటాం. రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్యాన్ని కూడా ఒక మంచి మాస్ లీడర్ గా తయారు చేసేందుకు కూడా అన్నా రాంబాబు గారు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. బర్త్డే జరుపుకుంటున్నటువంటి కృష్ణ చైతన్య రాబోయే రోజుల్లో మార్కాపురం కాన్స్టిట్యున్సీలో, మార్కాపురం వైసీపీలో కూడా చక్రం తిప్పాలని, రాబోయే రోజుల్లో ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కూడా వీఆర్కే కోరుకుంటున్నారు.